రీసెంట్ గా మనం చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అనేది చాలా మోస్ట్ కామన్ అయిపోయింది. అది డ్యూ టు వెస్టర్నైజేషన్ వల్ల. సో వీటి వల్ల మనకి బ్రెయిన్ కి జరిగే డ్యామేజ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. నా పేరు డాక్టర్ బాలబాలాజీ ఓసిరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మనవి హాస్పిటల్స్, విజయవాడ. ఫస్ట్ కమింగ్ టు స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని మనకి చాలా చోట్ల మనకి అది చూపిస్తూ ఉంటారు. అయినా ఈవెన్ ఆ స్మోక్ వల్ల మనకి ఎక్కడ ఎఫెక్ట్ ఏంటంటే, ఈ స్మోకింగ్ వల్ల మనకి ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికల్లా బ్రెయిన్ సెల్స్ చనిపోవడం, అంటే మెదడు కణాలు చనిపోవడం అనేది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మెదడుకి సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ రావడం వల్ల మనకి మెదడుకి సప్లై చేసే రక్తం, బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఆ ఏరియా వరకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి స్ట్రోక్ లాంటిది రావడం అనేది జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ క్రానిక్ స్మోకర్స్ లో కూడా మనకి బ్రెయిన్ అనేది షింక్ అయిపోతుంది అనమాట. మెదడు అనేది చిల్లగా అయిపోవడం వల్ల ఆల్జీమర్స్ డిసీజ్ అని ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది మోస్ట్ కామన్. ఇవన్నీ పక్కన పెడితే మనకి మెయిన్ గా ఈ స్మోకింగ్ వల్ల మనకి అప్టైట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆకలి అనేది తగ్గిపోవడం వల్ల, సరైన ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బ్రెయిన్ రికవరీకి, దానివల్ల కూడా ఇండైరెక్ట్ గా ఇర్రివర్సిబుల్ గా మనకి డ్యామేజ్ అనేది బ్రెయిన్ కి జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ఆల్కహాల్. ఆల్కహాల్ లో కూడా మనకి సిమిలర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండి. ఆల్కహాల్ అనేది ఒక పాయిజన్, దాని వల్ల కూడా మనకి బ్రెయిన్ సెల్స్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆల్కహాల్ వల్ల మెయిన్ గా మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మనకి బోత్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెర్నికిస్ ఎన్సెఫలోపతి, మత్తుమరుపు రావడం అనేది, నెక్స్ట్ సైకోసిస్ అంటే సైకాట్రీ ప్రాబ్లమ్స్ రావడం అనేది, ఇవన్నీ కూడా మనకి ఆల్కహాల్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అండి. అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ లో నెంబర్ ఆఫ్ న్యూరో స్టిమ్యులేటర్స్ ఉంటాయి అనమాట. డోపమైన్ కానీ ఇట్లా. ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఈ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది ఒక్కసారి మనకి అవన్నీ పెరగడం వల్ల ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒక ఎలైట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా, ఆ రిసెప్టర్స్ కానీ అవన్నీ కూడా మనకి బేస్ లైన్ కి అంటే బిలో థ్రెషోల్డ్ వచ్చేటప్పటికల్లా పేషెంట్ అనేది డిప్రెషన్ లోకి వెళ్ళటము, మళ్ళీ అలాంటి ఎలైట్ ఫీలింగ్ కోసం మళ్ళీ రిపీటెడ్ గా డ్రగ్స్ తీసుకుని ఎడిక్ట్ అవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ ఎఫెక్ట్స్ అయితే, సెకండరీ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికల్లా ఒకసారి డ్రగ్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల పేషెంట్ అనేది విత్డ్రాల్ సింప్టమ్స్ కి అవుతారు అనమాట. అంటే సివియర్ హెడేక్ రావటము, ఇరిటబిలిటీ రావటము, ఫిట్స్ లాగా త్రూ చేయటము, మొత్తం బాడీ అంతా షేక్ అవటం, తర్వాత చేసే డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోవటం, ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మనము ఇవన్నిటికి కూడా దూరం పెట్టడం అనేది చాలా అవసరం అనమాట.